Once again, welcome and thank you all. ఈ రేపు సినిమా నేను ఎందుకు టేకప్ చేశానో, ఏ సందర్భంలో ఎలా నా చేతికి వచ్చింది, నేను నిర్మాణ సారథిగా, ప్రొడక్షన్ నిర్మాణ పర్యవేక్షకుడుగా ఈ సినిమాని టేకప్ చేసినటువంటి అవసరం, ఆ సందర్భం ఎలా ఏర్పడింది అంటే, అనుకోకుండా ఒకసారి నేను గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ మా ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ దగ్గర అద్దె వసూలు చేసుకోవడం కోసం నేను వెళ్ళినప్పుడు పక్క అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి, సార్ నమస్కారం సార్ ప్రభు గారు అనుకుంటూ వచ్చారు. ఎవరండి మీరు అంటే, నేను ఇట్లా ఆర్టిస్ట్ అండి, రంగస్థలంలో స్టేజ్ మీద చాలా నాటకాలు వేస్తూ ఉంటాను, మీ మధ్య ఒక సినిమా చేశాను సార్ సరదాగా అని అన్నాను. ఓకే అలాగా అన్నాను. దాని తర్వాత ఒక దీంట్లో సెల్ ఫోన్లో ఒక షో రీల్ చూపిస్తాం జరిగింది, ఒక 5 నిమిషాల షో రీల్ చూపిస్తాం జరిగింది. అది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది వెరీ గుడ్, చూద్దామండి అన్న, మీ సహాయం కావాలండి, మీరు ప్రోత్సహించాలండి, ఇలాంటి కొత్త సినిమా చేసినప్పుడు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందండి అన్నాను. ఓకే అయిపోయిన తర్వాత రండి చూద్దాంలేండి అన్నాను. ఆ విధంగా ఆ తొలిసారిగా ఆ సినిమాను నాకు చూపించింది మా హరి గారు. ఇందులో ప్రధాన విలన్ పాత్ర చేశారు, మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశారు, చాలా మంచి నటులు ఈయన. ఆ విధంగా ఈ సినిమా ఫస్ట్ టైం నేను చూడటం జరిగింది. ఓకే లెటర్స్ ఎంకరేజ్ అనిపించింది. ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి జర్నీ 1 by 1 రావటం. సినిమా అయిపోయిన తర్వాత ఎవరు ఈ కుర్రోడు చాలా బాగా చేశాడే, ఇంత డిఫరెంట్గా ఉందా, ఎమోషన్స్ ఆర్ వెరీ ప్రాపర్లీ క్యారీడ్, టేకింగ్ చాలా బాగుంది, ఎవరు అనేటువంటి తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేవాడు హరినాథ్ పులి. చాలా చక్కగా, అంటే ఇది నేను మళ్ళీ మీరేదో చాలా గొప్పగా చెప్తున్నారండి, కోతలకు వస్తున్నారు, ఇది పెద్ద రేంజ్ సినిమా అనేటువంటిది కాదు. ఇందులో పెద్ద కాస్టింగ్ లేదు, అంతా కొత్త మొహాలు, ఏ ఒక్క మొహం కూడాను నోటెడ్ ఫేస్ లేదు. ఒకటేరా అది సార్ అలాగా ఒకటేరా నోటెడ్ ఫేసులు తప్పితే ఇంకా ఎవరూ లేరు నోటెడ్ ఫేసెస్. బట్ ఒక ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలాంటి అవుట్పుట్ తెచ్చుకోవాలి, ఎలాంటి కంటెంట్లో ఉన్న వెయిట్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆర్టిస్టుల దగ్గర నుంచి తెచ్చుకున్న పర్ఫార్మెన్స్ చూసి స్టన్ అయ్యా నేను. సో ఇది చూస్తున్న టైంలో ఎస్ బాగుందండి అనుకున్నాం, ఓకే చూద్దామని అనుకున్నాం. అయితే నేను చూస్తున్నప్పుడు నాతో పాటు ఒక చిన్న కంప్యూటర్లో, ఆఫీస్లో ఉండేటువంటి కంప్యూటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు బాగుంది సార్ అనుకుంటూ సంకలు కొట్టి చప్పట్లు కొట్టినటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతనే మా పర్వతనేని రాంబాబు. పర్వతనేని రాంబాబు చూశాడు. రాంబాబు చూసిన తర్వాత బాగుంది సార్, ఈ సినిమా బాగుంది సార్, మనం ఏదైనా అవకాశం వస్తే మనం చేద్దాం సార్, తనకి ఎట్లాగా ఆ సర్కిల్ ఉంది, మనం వీ విల్ ఎంకరేజ్ దిస్ ఫిలిం సార్, వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. సో ఆ విధంగా స్టార్ట్ అయింది జర్నీ. స్టార్ట్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ గ్యాదరింగ్ పీపుల్, ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్ళి మేము మీడియా పరంగా హెల్ప్ చేయగలము, నలుగురు గెస్టులను తీసుకురాగలము, నలుగురు పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా అందరికీ సినిమాని ప్రమోట్ చేయగలం. బట్ ప్రమోషన్ ఈజ్ అంత ఇంపార్టెంట్. దానికంటే ముందు మనీ, డబ్బు, దీనికి ఈ సినిమాకు పెట్టిన ఖర్చు, వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకొని క్రౌడ్ పుల్లింగ్, ఫండ్ పుల్లింగ్ తోటి దీంట్లో నటించిన నటులు, యాక్టర్స్ వాళ్ళ ద్వారా సాధించుకున్నటువంటి డబ్బులతో తీసినటువంటి సినిమా తప్ప కోట్లు ఉండి తీసినటువంటి సినిమా కాదు ఇది. ఎలాగనుకున్నప్పుడు తగినటువంటి వ్యక్తి మురళీ గింజుపల్లి, డాక్టర్ మురళీ చంద్ గింజుపల్లి ఎన్ఆర్ఐ. ఆయన ముందుకు వచ్చి ఆయన సినిమా చూసి ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి, బాగుంది సార్, ఇది కల్ట్ ఫిలిం, దీంట్లో ఒక కల్ట్ కంటెంట్ ఉంది, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఒక ప్రేక్షకుని కూర్చోబెట్టుకున్నటువంటి కంటెంట్ ఉందండి అని చెప్పేసి తను ముందుకు రావటం జరిగింది. ఆ విధంగా దీనికి ఆర్థిక పరమైనటువంటి అండదండ కూడా దొరకటంతో ఈ రోజున సినిమాని అన్ని విధాలుగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసి నౌ వీఆర్ టేకింగ్ ఇట్ టువర్డ్స్ రిలీజ్ త్వరలో ఆ విధంగా ఇట్ హాస్ కమ్అట్. ఇంత షేప్ తీసుకుంది. ఈ విధంగా మేము మస్తు రేవు అనేటువంటి దాన్ని రేవు పార్టీ అని చెప్పి సరదాగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది కాదు, ఒక చిన్న కర్టన్ రైజర్ లాంటి ఈవెంట్ ఒకటి చేసినప్పుడు ఆ ఈవెంట్కి ద గ్రేట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ అండ్ ద రియల్టర్, గ్రేట్ ఫిలిం పర్సనాలిటీ మురళీమోహన్ గారు వచ్చి వారు ఆశీస్సులు అందజేశారు. అలాగే ద గ్రేట్ ఇండియన్ సినిమా అనే ఒక మలుపు తిప్పినటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఆ రోజు నా రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసి తొలిసారిగా సినిమాకి అద్భుతమైనటువంటి ఆశీస్సులు అందజేశారు. దాంతోనే రేవు సినిమా అనేటువంటిది ఒకటి వస్తుందనేటువంటి ఒక ప్రచారం, ఒక ఉధృతి అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ఆడియో రిలీజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు, ఆడియో అంటే దట్ ఈస్ ద సబ్జెక్ట్ రిలేటెడ్ టు ద లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్స్.
వీళ్ళకి సంబంధించి ఫస్ట్ లిరిసిస్ట్ దగ్గర నుంచి ఎంతో మందితో అందరూ సంగీత దర్శకులతో మనకు ఒక చక్కని జర్నీ ఉంది. అలాగే లిరిసిస్టులు అందరూ కూడాను ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంది. నాకు ఆ థాట్ వచ్చిన తర్వాత 5 నిమిషాల్లో 5 ఫోన్లు చేశాను. ఆ 5 ఫోన్లు ఈ 5గురికి చేశాను. ఈ 5 నిమిషాల్లో 5గురు కూడాను ఎస్ వీఆర్ కమింగ్ సాయి భయ్య అని బాగా తప్ప నెక్స్ట్ ఎప్పుడు ఏమిటి అనేటువంటిది తప్ప అది మేము రాలేము మాకు కుదరదు అనేటువంటి మాట లేదు. వీళ్ళందరితోటి నాకు ఎంత అభిమానమైనటువంటి ఎంత ఆత్మీయమైనటువంటి జర్నీ ఉందో నేను చెప్పలేను. చిన్న తాజ్మహల్ సినిమాకి తను ఫస్ట్ టైం పనిచేస్తున్నప్పుడు చాలా చిన్న యంగ్ బాయ్, అలాంటి వాడు ఈ రోజున తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప లిరిసిస్ట్ అవుతాడని చెప్పేసినటువంటిది కాలానికి మాత్రం నేను అప్పుడే అనుకున్నాను ఇతను చాలా పెద్దోడు అవుతాడు కోస్తే అది కోతలే అవుతుంది అందరూ అనుకున్నా ఒక జర్నీ. అలాగే సుద్దాల అశోక్ తేజ, నేను డైరెక్ట్ చేసినటువంటి నట సామ్రాట్ అనేటువంటి ఒక సీరియల్కి నాగేశ్వరరావు గారి మీద సాంగ్ రాయాలి. నాగేశ్వరరావు గారి జీవిత చరిత్రను నేను బయోగ్రఫీ చేసినప్పుడు దాని మీద నాగేశ్వరరావు గారి మీద టైటిల్ సాంగ్ రాయాలి, నట సామ్రాట్ అని. ఆ టైటిల్ సాంగ్ రాయటం కోసం వచ్చారు. అంతకుముందు నాకు ఉత్తేజ్ వాళ్ళ మావయ్య అనేటువంటి సంగతి అందరికీ తెలిసింది. అది తెలుసు, అంతకుముందు నుంచి కూడా తెలుసు నాకు. కల్లాని శ్రీధర్ కొమరం భీమ్ సినిమా ఆ రోజు నుంచి కూడా తను నాకు నుంచి మిత్రులు. ఆ రోజున నాకు ఆ సాంగ్ రాశారు, నట సామ్రాట్ సాంగ్. ఆ రోజు నుంచి కూడా హెడ్ వండర్ఫుల్ జర్నీ. అలాగే ఇక అనంత్ శ్రీరామ్ వండర్ఫుల్, నాకు చాలా ఇక మాటలోను పాటలోను రెండిట్లో కూడా ఎంతో గొప్ప చాతుర్యాన్ని కనబరిచేటువంటి అనంత్ శ్రీరామ్. ఇక శాస్త్రి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా చిలిపెంట శాస్త్రి గారు, నాకు ఈ మధ్య తెలిసింది. నేనేం చెప్పలేదు గురుజీ, నాకు అసలేం తెలియదు. నేనేం చెప్తారా అంటే శాస్త్రి గారిలో ఉన్న చాతుర్యం అట్లా నా మాటలోనూ రచనలోనూ ఉన్నటువంటి చాతుర్యమే కాకుండా వ్యక్తిగతంగా కూడా గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమరు, అలాగే నటన పట్ల చిన్న చిలిపి ఆసక్తి ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా శాస్త్రి గారిని చాలా గొప్పగా ప్రేమగా అభిమానిస్తుంటారు. వారు రావడం. ఇక తమ్ముడు కాసర్ల శ్యామ్ నేను డైరెక్ట్ చేసినటువంటి సినిమా రిలీజ్ కాలేదనుకోండి, ఆ సినిమాలో డబ్బు 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 అంటూ డబ్బు మీద ఒక పాట రాశాడు, అద్భుతమైనటువంటి సాంగ్ రాశాడు. అదే కాకుండా తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా అన్నయ్య అంటూ ఉంటాను. తన గురించి ఎన్నోసార్లు నేను రాయటం, నా గురించి తను మాట్లాడటం. సో దిస్ ఈజ్ ఈ అనుబంధాన్ని పురస్కరించుకుని నేను పిలిచిన వెంటనే వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి రావటం అనేటువంటిది రియల్లీ గ్రేట్. నేను ఇంకా చెప్పుకోవాలి, చాలా మంది గురించి చెప్పాలి. ఇక ఆడియో రంగంలో ఆడియో అంటే ఈ రోజున ఆదిత్య అనేటువంటి ఎంత అద్భుతమైనటువంటి ప్రామిసింగ్ రిజల్ట్ ఇస్తుందో, నిర్మాతలకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుందో తెలియదు. మాట్లాడాను, ఒక ఫోన్ చేశాను, ఆదిత్య ఉమేష్ గుప్తా గారితో మాట్లాడాను. ఏం పర్లా మా మాధవ్ చూసుకుంటారు, మణిరంజన్ చూసుకుంటారు అని చెప్పారు. ఈ సినిమా విషయంలో మీకు ఒకటే చెప్తున్నా, లాభాలన్నీ మావి, బ్యానర్ మాత్రమే మీది. ఎందుకంటే మా దగ్గర నుంచి లాభాలు ఆశించేటువంటి స్థాయిలో ఆదిత్య మ్యూజిక్ లేదు. ఆదిత్య మ్యూజిక్ అంటే ఒక అగ్రశ్రేణి చిత్ర నిర్మాణ సంస్థ. కొత్తగా చేసినటువంటి వాళ్ళకి తరఫున నేను ఎలా అండగా నిలబడ్డాను, మాకు అండగా మీరు నిలబడ్డారన్న నమ్మకం అయితేనే మీతోటి మేము జర్నీ చేయడం జరుగుతుంది. మీరు అలా అనుకుంటారు కానీ ప్యాకెటే అంతేనా మాధవ్? ఆ పంచ్ మామూలు పంచ్ కాదు, అది వాస్తవం కాకూడదు, అది కాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరే మాధవ్ గారు, సభ వేదిక పరంగా చెప్పారు. వెరీ గుడ్, కమిట్ చేస్తున్నాడు. ఇక ఆర్టిస్ట్ గురించి చెప్పాలి. ఐ విల్ టేక్ వెరీ ఫ్యూ మినిట్స్. ఎందుకంటే మామూలుగా ఒక సీజన్డ్ యాక్టర్స్ గొప్పగా నటించారు అంటే ఓకే, బాగా పేరున్న పేర్లు ఉంటారు కాబట్టి. కానీ ఈ కొత్త మొహాల్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి హావభావాలు పలకరించడం, దానికి తగినటువంటి స్క్రిప్ట్లో ఆ డిమాండ్ అనేది ఉండటం, యూ డోంట్ బిలీవ్ వీళ్ళేనా వాళ్ళు అనేటువంటిది మాత్రం మీకు ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. హీరోస్ ఈజ్ ద హీరో. 1/1 రెండయ్యా టైటిల్ పేరు వంశీ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి హీరో. తర్వాత రాజేష్, అజయ్ వీళ్ళిద్దరుది ఒక రిలేషన్, బావబావమరుల రిలేషన్. అంటే వృత్తిపరంగా ఒక చిన్న కాంపిటీషన్ ఉండేటువంటి క్యారెక్టర్స్ వీళ్ళిద్దరి. కానీ సినిమా మొత్తానికి మెయిన్ వీళ్ళిద్దరు బ్రదర్స్. కానీ ఆ కథ అనేటువంటి దాంట్లో కూడా ఒక ఏమి గొప్ప మలుపులు ఉండేటువంటి కథ కాదు, జీవన పోరాటం. చేపలు పట్టుకోవడం, పెద్ద చేపకు చిన్న చేపకు, సమాజంలో కూడా పెద్దవాళ్ళకి చిన్నవాడికి పోరాటం అనేటువంటి నిత్యం జరుగుతూనే ఉంటుంది. అలాంటిదే పెద్ద చేపకు చిన్న చేప కోసం మధ్య జరిగేటువంటి ఒక
పోటీ పోరాటం, ఆ పోరాటంలో ఎవరు ఎలా సాగించారనేటువంటి జీవితం. దీస్ టూ ఆర్ ద హీరోస్. థ్యాంక్ యూ. ఐ వాంట్ ద విలన్స్ టు కమ్. మన సినిమాల్లోనూ సమాజంలో చూస్తామో లేదో తెలియదు కానీ ఇలాంటి పొరికిన కొడుకులు ఉంటారా సమాజంలో, ఇంతటి దుర్మార్గులు ఉంటారా అని మనం అనుకుంటాము. వీళ్ళతో డైరెక్టర్ చేయించిన విధానం రియల్లీ డోంట్ బిలీవ్. అసలు విలనిజంలో ఒక కొత్త యాంగిల్స్, కొత్త కొత్త కాన్సెప్ట్స్ చూపించారు. చూడటానికి ఇంత సింపుల్ గా, ఇంత డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు వీళ్ళు. నిజంగా దొంగ నా కొడుకులు అద్భుతంగా చేశారు. అట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఒక తెర మీద ఒక విలన్ క్యారెక్టర్ అనేటువంటిది నడుస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ని ఎప్పుడైతే ప్రేక్షకుడు తిట్టుకుంటాడో ఇడియోను, ఆ తిట్టుకున్నప్పుడు సూర్యకాంతం గారికి గయాలి పాత్రలు చేసినప్పుడు దొంగముండ చంద్రమతిని అడవికి పంపించవే అని చెప్పేసి ప్రేక్షకులు థియేటర్లో చేర్చారు. ఆ విధంగా ఇలా వీళ్ళని చూసి ప్రేక్షకులు తిట్టుకునే స్థాయిలో వీళ్ళ విలనిజం అనేటువంటి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు కూడా. సుమేష్ 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 హేమంత్ వీళ్ళిద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇక మా విలన్ అన్నాల్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అద్భుతంగా ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గొప్ప రంగస్థల నటులైన వీరి పేరు డాక్టర్ ఆంటోనీ గారు. ఈయన ఆల్రెడీ చాలా సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. వారు సీనియర్ యాక్టర్, వండర్ఫుల్ వాయిస్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు వారు. థ్యాంక్ యూ సార్. ఇంకా అందరూ ఇంకెవరెవరు వీళ్ళందరూ కూడా నటించారు. ఇక తను అందరూ ప్రతి ఒక్కరు నటించారు. ఇక ఇవాళ ఆడియో ఫంక్షన్ సర్మాన్ శాస్త్రి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జాన్. సో ద డే ఈజ్ మ్యూజిక్ డే కాబట్టి వాళ్ళకి వీళ్ళు పెద్దల ఆశీర్వాదాలు ఎలా దొరికినాయి మీ అందరికీ తెలుసు. వాళ్ళు నిజంగా వాళ్ళ జన్మ ధన్యం. ఇంతమంది ప్రముఖులు వచ్చేసి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని, ఒక కొత్త లిరిసిస్ట్ ని ఎంకరేజ్ చేస్తూ ఇంత గొప్పగా మాట్లాడటం అనేటువంటిది రియల్లీ ఇట్ ఇస్ నా మీద అభిమానంతో, మా యూనిట్ మీద అభిమానంతో, మా మీడియా ఈ కెమెరాలు అన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడాను మా ప్రభు గారు, మా రాంబాబు అనేటువంటి అభిమానంతో వచ్చారు. అలాగే ఒక కొత్త సినిమా, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆ సంస్కారం కూడా మీలో ఉంది. కాబట్టి మీ అందరికీ మరొక కృతజ్ఞత తెలియజేస్తూ ఇచ్చేసిన ఈ సంగీత సరస్వతి పుత్రులందరికీ కూడాను సవినయంగా నమస్కారం చేసుకుంటూ ఒక్కొక్కరిని చిరు సత్కారం చేసుకుంటాం. ప్లీజ్ మాట్లాడతాం.